సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ భాగ్యగురుడు, లాభస్థానమందు రవి, అలాగే లాభస్థానమందు చంద్రబలంతో వారం ప్రారంభం అవుతూ ఉన్నది. ఇక్కడ వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉండి జన్మకేతువు, సప్తమ రాహువు కూడా కొంత మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ప్రత్యేకించి శారీరక శ్రమపై ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే కొంత ఈ వారంలో శుభమూలకమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. భగవద్ దర్శనము, తీర్థయాత్రలు, అలాగే దైవ సందర్శనాలు, పుణ్యనది స్నానాలు లేదా ధార్మిక కార్యక్రమాలని ఆచరిస్తూ ఉంటారు కన్యారాశి వారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై కొంత శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులపై కొంత ఎక్కువగా ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యయస్థానమందు శుక్రబుధుల యొక్క స్థితిగతుల వల్ల కొన్ని సందర్భాలలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. స్థానచలనము, ప్రయాణములు, అలాగే పనివేళల్లో ఉద్యోగంలో మార్పు, అలాగే లాభస్థానమందు రవి యొక్క స్థితిగతుల వల్ల అటు శుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండడం, బంధువులు, మిత్రుల యొక్క ఆగమనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి విదేశాల ప్రయాణం, మీరు ఒకవేళ విదేశంలో ఉంటే స్వదేశీ యానానికి, స్వదేశంలో ఉంటే విదేశీ యానానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆర్థికంగా ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. అయితే వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో కూడా చాలా క్వాలిటీ తోటి మీరు పని చేయగలుగుతారు. ఉన్నతమైనటువంటి ప్రమాణాలతోటి కన్యారాశి వారు పనిచేస్తారు. మీరు తీసుకునేటువంటి చర్యలు, మీరు ఆలోచించేటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అత్యున్నతంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు యొక్క గ్రహస్థితి చాలా బాగున్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఇది కలిసి వచ్చేటువంటి కాలం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, మణిద్వీప వర్ణన కానీ, లేదా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు.